హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ హాసిని బ్లాగ్స్ అండి. ఇది సండే ఇంకా ఎక్స్ట్రా బ్లాగ్ అండి. ఇంకా బ్లాగ్ అనేది ఉంది. ఫ్రిడ్జ్ ఒక్కటి క్లీన్ చేశాను అనుకున్నారు, అక్కడ లేదండి. ఇంకా చాలా క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను సండే రోజు. ఫ్రిడ్జ్ ఈ విధంగా అంతా కంప్లీట్ అయిపోయిందండి. నీట్గా పెట్టేసుకున్నాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే కిచెన్ క్లీనింగ్ కూడా పెట్టుకున్నానండి. ఎందుకు పెట్టుకున్నానంటే ఆల్మోస్ట్ అన్ని గ్రాసరీస్ కంప్లీట్ అయిపోవచ్చాయని చెప్పాను కదా, అవన్నీ ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను మిగిలినవన్నీ. అవి మళ్ళీ 10 days అలా అవుతుంది కదా చేసుకోము, కాబట్టి ఆ విధంగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది చెప్పాను కదండి, షీట్స్ నేను ఈ విధంగా అయితే పిన్నేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి, మీషోలో తీసుకున్నాను. ఆల్మోస్ట్ ప్రతి కబోర్డ్లో అరమాలలో కూడా సేమ్ అవే వేశాను. ఇంకా ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ స్టార్ట్ చేశానని చెప్పాను కదండి. కిచెన్లో అన్ని సామాన్లు తీసేసానండి, ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చేసాను. ఇల్లు మొత్తం చూడండి ఎంత చెత్తగా ఉందో. ఈ విధంగా అయితే ఉందండి సండే. ఇంకా కిచెన్ దగ్గర కూడా అంతా క్లీన్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అన్నీ చేసేసాను. నైట్ అయ్యేసరికి నాకు చాలా టైం అయిపోయిందండి. మొత్తం అంతా చేసుకునేసరికి కాసేపు 1 minute కూడా అలా కూర్చోకుండానే చేశాను. గ్యాస్ దగ్గర నీట్గా ఉంటేనే ఏదైనా చేయొచ్చు కదండి, మళ్ళీ నైట్కైనా అనేసి ఇంకా ఈ విధంగా అయితే అన్నీ తీసాను కదండి. అన్నీ వాష్ చేసి పెట్టాను. మళ్ళీ ఒకసారి అన్నీ తుడిచేసేసి పెట్టేస్తున్నాను ఒక్కొక్కటిగా. ఇవన్నీ చూడండి ఎలా పడితే అలా వేసి పెట్టేశాను కదా. ఇవన్నీ మళ్ళీ ఎక్కడెక్కడ మళ్ళీ అన్నీ పెట్టేస్తాను. వాష్ చేసిన వెంటనే వాటర్ అన్నీ పోతుందనేసి ఈ విధంగా అన్నీ వెంటనే పెట్టేస్తాను. ఇంకేం చేస్తామండి, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే మార్నింగ్ వెళ్ళేటప్పుడు కష్టం అవుతుంది. క్యారీ మూతలు అవి ఇవి కనిపించవు, లేట్ అయిపోతుంది అనేసి ఈ విధంగా అన్నీ పెట్టేస్తాను. ఇంకా హాలిడేస్ కదండి, ఇంక ఇప్పుడు మధ్యలో అయితే ఏం తీయం కాబట్టి అన్నీ తీసేసి అన్నీ ఒకసారి అయితే సర్దేస్తున్నాను. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నానండి. తీసుకొని తుడుచుకొని మళ్ళీ పెట్టేస్తున్నాను. కడిగిన వెంటనే ఎక్కడ పడితే అక్కడ మూతలు పడిపోతాయి అనేసి అన్నీ ఒక చోట అయితే ఇలా అయితే పెట్టేస్తాను. ఇంకా 3 లంచ్ బాక్సులు కదండి, ఇంట్లో ఎక్కువే ఉన్నాయి లంచ్ బాక్స్. ఇంకా ఎక్కువ అన్నీ పైన వేసేసి పెట్టేశాను, మూతలన్నీ మిస్ అవుతున్నాయి అనేసి. ఈ విధంగా ఒక్కొక్కటి సర్దుకుంటూ వస్తున్నాను. వాటి ప్లేస్లో అవి పెడితే మళ్ళీ వెంటనే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. స్కూల్లో ప్లాస్టిక్ బాక్స్ కూడా ఎక్కువ అలో చేయనివ్వరు, వద్దంటారు. స్టీల్ బాక్స్లోనే పెట్టమని చెప్తారు. ఇంకొకసారి టైం లేనప్పుడు ఎక్కడ ఉంటే అవి తెచ్చేసి అలానే పెట్టేస్తుంటాను ఏదో ఒకటి అనేసి. ఎమర్జెన్సీగా ఒక్కోసారి వేసిస్తానండి, వాళ్ళు చూసినప్పుడు అయితే చెప్తారు, మా ప్లాస్టిక్ ఇది వద్దు, స్టీల్ వేరే బాక్స్లో వేసి అనేసి చెప్తారు మా పిల్లలు. ఇలా ఇవి ఎప్పుడు ఒకసారి యూజ్ చేసుకుంటాను కదండి. ఇవైతే ఇక్కడ సైడ్ కింద కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను. ఏదైనా ఫ్రూట్స్ ఏమైనా స్పెషల్ ఏదైనా వంట చేసినప్పుడు మాత్రమే అవి యూజ్ చేస్తాను, ఎక్కువైతే యూజ్ చేయను. అందుకు మళ్ళీ అన్నీ వాష్ చేసేసి పెట్టేస్తున్నాను. ఇంకా పైన అయితే ఈ విధంగా లంచ్ బాక్స్ అన్నీ పెట్టేశానండి. ఇంకా ఉన్నాయి అవి, ఇంకా వాటర్ ఉన్నాయి కదండి, మళ్ళీ అన్ని వాటర్ పడిపోతాయి, వీటిల్లో మళ్ళీ మిక్స్ అయిపోతాయి అనేసి అవి సపరేట్ అలానే పెట్టేశాను. మళ్ళీ కడ్డీలన్నీ తుడుచుకుంటూ ఉన్నానండి. ప్లేట్స్ దగ్గర అవి ఉంటాయి కదా, అక్కడ కూడా కొన్ని పెట్టేస్తాను. ఏమైనా గిన్నెలు అవి ఉంటాయి కదండి మనం ఎక్కువ యూజ్ చేయనివి, అవన్నీ ఒక సైడ్ పెట్టేస్తాను. చిన్న కప్పులు అవి ఎక్కువ యూజ్ చేయం కదా, ఇప్పుడు ఒకసారి యూజ్ చేస్తామనేసి అవి ఇంకొక దాంట్లో ఆ విధంగా అయితే అన్నీ పెట్టుకుంటూ వస్తున్నాను. ఫుల్ క్లీనింగ్లే అండి, సండే అంతా ఫుల్ క్లీనింగ్లోనే ఉండేదాన్ని. ఇంకా దసరాకు కూడా వస్తుంది కదండి ఫెస్టివల్. మేము హౌస్ తీసుకొని 1 yearగా వస్తుంది. దసరాకి 1 year అయితే అవుతుంది. ఇంకా మిక్సీ బౌల్స్ అవి ఉంటాయి, అవన్నీ ఈ విధంగా అయితే పెట్టుకుంటూ వస్తున్నాను. ఇంకా తుడిచేసి ఆల్మోస్ట్ అవి ముందువే అండి, ముందు అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తాను కదా, అందుకే వెంటనే పెట్టేస్తున్నాను. ఓసారి కడ్డీలు అవన్నీ వాష్ చేసి మళ్ళీ పెడుతున్నాను. హౌస్ మొత్తం డీప్ క్లీనింగ్ చేయాలనుకున్నామండి, కానీ చేయలేకపోయాను. ఈ ఎగ్జామ్స్ ఒకటి వచ్చాయి కదా మధ్యలో, అందుకు జస్ట్ కింద వరకు కిచెన్ వరకు కింద వరకు చూసాను. కబోర్డ్స్ పైన కబోర్డ్స్ ఉంటాయి కదండి, ఎక్కువ యూజ్ చేయనివి, అవి కూడా తీసి క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ అంత టైం అయితే లేదు. ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదండి, ఇంక చాలా ఇది అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ టైం మా అమ్మ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అన్నీ క్లీన్ చేసుకున్నాం అనేసి ఇంకా అలానే పెట్టేశాను.
ఇంకా నేనే కడుక్కొని తుడుచుకొని మళ్ళీ పైకి ఎక్కి తీసుకోవాలంటే చాలా కష్టం కదండి. మా హస్బెండ్కి అయితే లీవ్ లేదు, తనకు సండే ఒక్కడు ఉంటారు, కానీ తను ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి ఫ్రీగా వదిలేస్తాను. ఇంకా అక్కడికి పిల్లల్ని అయితే చూసుకుంటున్నాడు. ఎగ్జామ్ కాబట్టి పిల్లలకైతే చదివిస్తూ ఉండే ఆ రోజు. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఈ విధంగా అన్నీ ఎక్కడ మూతలు అన్నీ దొరికాయండి, అన్నీ పెట్టేసుకున్నాను. స్పూన్లు, ఫోకులు, గరిటెలు అన్నీ ఒక సైడ్ అయితే పెట్టేశాను. ఇంకా కొన్ని మూతలు ఉన్నాయి ప్లాస్టిక్తో, అవి కనిపించేటన్ని సైడ్కి పెట్టేసుకున్నాను. ఈ విధంగా కిచెన్లో ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ తుడుచుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నానండి. ఇదే పని కదా, ఇంకేం పని ఉందండి మనకి. అవి తుడుచుకోవడం, ఇవి తుడుచుకోవడం, ఇది పెట్టుకోవడం, అది సర్దుకోవడం, ఇదే కదా. ఇంకా ఇది గ్రైండర్ కూడా ఎక్కువ యూజ్ చేయమనేసి అది కూడా లోపల వేసానండి. ఇక్కడ కూడా మిక్సీ బౌల్స్ అన్ని ఈ విధంగా అయితే పెట్టుకుంటూ వచ్చాను. ఇంకా అక్కడితో కొంచెం అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను కిచెన్ అనేది. ఈ ప్లేట్స్ అండి, ప్లేట్స్ దగ్గర కూడా మళ్ళీ అన్నీ తుడిచి మళ్ళీ పెట్టుకున్నాను. ఎందుకంటే కడ్డీలు ఉంటాయి కదండి, వాటర్ పడి పడి వైట్గా అయిపోతాయి. అది కాక సాల్ట్ వాటర్ కాబట్టి ఆ విధంగా అయితే తుడుచుకుంటున్నాను ప్రతిసారి. రోజేం తుడిచలేండి, చెప్పాను కదా, అన్నీ ఎప్పుడో నాకు వీలు అనిపించినప్పుడు తుడుస్తుంటారు. ఇంకా ఇల్లు అంతా చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఈ వ్లాగ్ ఇంకా 3 days అయినా పెట్టేసండి, అంత అంత ఇదిగా అయితే ఉంది మొత్తము. ఒక సైడ్ ఇక్కడ పెట్టుకున్నానండి, ఒక సైడ్ హాల్లో కూడా అంతా తీసి పెట్టేస్తున్నాను. చూసారా హాల్లో కూడా ఎంత చెత్త ఉందో. ఇవన్నీ మా పిల్లల కబోర్డ్స్ ఉంటాయి కదండి, పిల్లల బుక్స్ అవి వాటిల్లో ఉండేదండి ఈ చెత్త అంతా. ఏదైనా A4 సైజు వర్క్ షీట్స్ ఉన్నాయండి, ఆ వాటిపైన డ్రాయింగ్స్ అవి ఇవన్నీ వేసి పిచ్చి పిచ్చిగా పేపర్స్ అన్నీ యూజ్ చేస్తారు. ఇవి ఎగ్జామ్ పేపర్స్ అండి, చదివి ఎక్కడంటే అక్కడ వేసారు. ఇవన్నీ సర్ది పెట్టాలండి, నాకు ఇంకా ఎంత టైం అవుతుందో మీరే అర్థం చేసుకోండి. ఇంకా ఒక సైడ్ ఇవన్నీ వాటర్లో వాష్ చేసి మళ్ళీ ఆరబెడుతున్నాను. బయట అదే గాలి వస్తుంది, కింద పడిపోతున్నాయని ఇంట్లో అయితే పెట్టేస్తున్నాను. కిచెన్లోనే అండి. ఇంకా ఇది కూడా ఉన్నాయి కదా కొన్ని, ఇవి రైస్ చేసుకునేటివి బాండలు అవి ఉన్నాయి కదా, ఇడ్లీ కుక్కర్, ఇవన్నీ కూడా ఒకసారి అన్నీ తీసేసి మళ్ళీ అంత తుడిచేసి మళ్ళీ పెడుతున్నాను. పేపర్స్ అయితే చాలా యూజ్ అవుతున్నాయండి, అవి నార్మల్ పేపర్స్ కంటే ఇవి చాలా బెటరు. ఈ పైన కూడా అన్నీ తుడిచేసానండి, తుడిచేసి మళ్ళీ ఇది చేశాను. ఇక్కడ పైన ఎందుకంటే తుడిచానంటే నాకు బల్లి కనిపించిందండి, నాకు బల్లి కనిపిస్తే భలే భయము. అందుకే మళ్ళీ మళ్ళీ ఏదో ఒకటి అవుతుందనే ఒక ఉద్దేశంతో నాకు మళ్ళీ అన్నీ తుడుచుకుంటూ క్లీన్ చేస్తానండి. వాష్ చేసి వాటిలో ఏం లేవులేండి, అన్నీ అయిపోయాయని చెప్పాను కదా. గ్రాసరీస్ అన్నీ కొంచెం కొంచెం మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి అవి కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఒకే రోజు ఇన్ని పనులు పెట్టుకునేసరికి నాకైతే బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది. ఇది ఇక్కడ కూడా అన్నీ మళ్ళీ వాష్ చేసుకొని ఈ బాక్సెస్ అన్నీ ప్రతి ఒక్కటి వాష్ చేసి పెట్టాను. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చానండి. ఎందుకు ఆ రోజు వర్క్ బాగా చేయాలనిపించింది, చేసేసాను. న్యూస్ పేపర్స్ ఉంటే పెద్ద తలనొప్పి అండి. న్యూస్ పేపర్ లేని బెటర్. ఇవైతే జస్ట్ అలా వాటర్లో వేసి సర్ఫ్ వాటర్లో అలా దేవేస్తే దుమ్మంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి తుడిచేసి ఫ్యాన్ కింద వేసిన ఆరిపోతుంది. చూడండి ఈ విధంగా అన్ని కిచెన్ కింద ఉంటాయి కదండి కబోర్డ్స్, నీట్గా ఈ విధంగా అంతా బట్ట తీసుకునేసి అంతా తుడిచేసి ఈ విధంగా అయితే అన్ని పేపర్ ఇది ఉంది కదా, నేను తెచ్చుకున్నానని చెప్పాను కదా, ఈ పేపర్స్ అన్నీ వేస్తున్నాను. ఇవి నేను హౌస్ ఓపెనింగ్ తర్వాత 1 month తర్వాత తీసుకున్నానండి. దాదాపు 1 year అవుతుంది. కొంచెం కూడా కలర్ కూడా చేంజ్ కాలేదు. చూడండి చాలా బాగా అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను హౌస్ మొత్తం అన్ని చోట్ల ఇవైతే వేసేసాను. ఇంకా బీరువాలో ఒకటి వేయలేదండి, షీట్ ఉంది ఇంకా కొంచెం, అది సరిపోదనేసి మళ్ళీ అది పక్కన పెట్టేశాను, వేరే తీసుకుందామనేసి. ఆరినాయి కదండి, ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తున్నాను. చూడండి కలర్ ఏ మాత్రం కొంచెం కూడా చేంజ్ కాలేదు, చాలా బాగున్నాయి. చూడడానికి కూడా లుక్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు తీసుకుంటూ పెడుతుంటాం కదా, మనం ఎక్కువ స్పెండ్ చేసేది కిచెన్లోనే కాబట్టి చాలా బాగా అయితే ఉంటుంది. మొత్తం ఈ విధంగా అయితే అన్నీ సర్దుకుంటూ వస్తున్నాను. ఎవ్వరొక్కరు కూడా హెల్ప్ చేయలేదండి ఆ రోజు, అన్నీ నేనే చేసుకున్నాను. ఒక్కొక్కటి వాష్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటూ అన్నీ చేసుకుంటూ ఉన్నాను. మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడన్నా చేసుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళు వచ్చినా 1 రోజు 2 రోజులు ఉంటారు, ఎందుకులే అనేసి నేను అన్నీ చేసుకుంటున్నాను. అన్నీ చేసుకొని ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ వచ్చి 2-3 days లేట్ అయినా ఏం కాదండి, వస్తానే మళ్ళీ హౌస్ మొత్తం జస్ట్ అలా బూజు తులుపుకునేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనేసి మొత్తం హౌస్ అంతా ఒకసారి నీట్గా అంతా చేసుకొని వెళ్తున్నాను.
అమ్మ ఇప్పటికైతే కిచెన్లో పని అయితే అయిపోయింది. ఇంకా ఇవి పెడుతున్నానండి, ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తున్నాను. చేంజ్ చేస్తూ ఉంటానులేండి, అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ ముక్కలు నా టైం అంతా అక్కడ వేస్ట్ అవుతుంది. ఒక్క చోట ఏ వస్తువు పెట్టనండి. ఇప్పుడు చూసారు కదా ఈ వీడియోలో ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఏదైనా కిచెన్ వీడియో చేసేటప్పుడు ఇవి వేరే చోట చేంజ్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే వాటి ప్లేస్ కూడా నేను ఒకే చోట పెట్టను, మారుస్తూ ఉంటాను. కిచెన్లో కూడా అంటే అటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ పెడుతూ ఉంటాను. ఎందుకు నాకు ఆ విధంగా అలవాటు అయిపోయింది. నాకు నచ్చినట్లు ఆ విధంగా పెట్టుకుంటూ ఉంటాను. ఒక టైంలో ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఇంకొక టైంలో అక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, ఆ విధంగా అయితే నేను పెడుతూ ఉంటాను. ఇంకా ఎక్కువ పైన ఉన్నాయండి, ఎక్కువ యూజ్ చేసుకోలేదు. అవసరమైన వరకు పెట్టుకుంటే ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను కావాల్సిన వరకు మాత్రమే పెట్టుకున్నాను. ఇంకా ఎవరైనా ఇంటికి గెస్ట్లు అలా వచ్చినప్పుడు మళ్ళీ పైన స్టాండ్ ఉంది కదండి, స్టాండ్ పెట్టుకొని పైన వేసి తీసుకుంటాను. ఇంకా ఈ విధంగా అయితే క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇదంతా ఫెస్టివల్ క్లీనింగ్ అనుకోండి, లేకుంటే హాలిడేస్ క్లీనింగ్ అనుకోండి, ఏదైనా ఒకటేను. ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ విధంగా అయితే అన్నీ శుభ్రం చేసుకుని వెళ్తానండి. ఎందుకంటే వచ్చిన తర్వాత నాకు ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇవన్నీ క్లీన్ చేయాలంటే. ఇప్పుడు క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ జస్ట్ అలా క్లాత్ తుడుచుకునేస్తే సరిపోతుంది, అంత అయితే ఉండదు. ఇది పెడుతూ ఉన్నానండి, ఒక్కోటి ఇక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలని చూసుకుంటూ పెడుతున్నాను. వీడియో నేనే తీసుకుంటూ చేస్తున్నానండి, అందుకే ఇంకా కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇంకా ఇవి మిల్క్ బ్లౌజ్ ఇవన్నీ ఉన్నాయి కదండి, బౌల్స్ అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. మనకు కడిగేది తొందరగా అయిపోతుందని వాటి సర్దుకోవడమే చాలా లేటు. ఇక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాము. ఎన్ని చోట్లకు మార్చాను ఈ బౌల్స్ కూడా, ఇటు సైడ్కు అటు సైడ్కు మార్చి చెక్ చేస్తున్నానండి. ఎలాగోలా లాస్ట్కి అయితే కొంచెం పెట్టుకుంటూ వచ్చానులేండి. ఈ విధంగా లాస్ట్లో అయితే ఈ విధంగా పెట్టాను. ఇంకా ఉన్నాయి కొన్ని, అవి కూడా నెక్స్ట్ పెడతాను. వాష్ చేశాను కదండి ఫ్యాన్ కింద, అవన్నీ తుడిచేసి మళ్ళీ పెట్టేస్తాను. కిచెన్ క్లీనింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, 80% అయిపోయింది అనుకుంటున్నాను.